నిత్యం అనేది అవసరం లేదు. నిజంగా దేవుని ఆజ్ఞలో లేఖనాలు ఉన్నా లేఖనాల్లో దేవుని ఆజ్ఞను పాటిస్తేనే దేవుడికి తీసుకుంటాడు. ఆజ్ఞలు పక్కనే నేను నాకు పోతున్నాడు. కాబట్టి నువ్వు పక్కన ఆయన పట్టుకుంటాడు. నువ్వు ఆజ్ఞలోనే అయిపోతే ఆయన తీసుకుని పర్వాలేసుకుంటాడు. కాబట్టి ఈ భూమి మానవం చేసే దానిని బట్టి మాత్రమే తిరిగి మన ప్రతిఫలం తప్ప మరొక దానికి దేవుడికి తెలియదు. కాబట్టి మనమంతా కూడా క్రైస్తవులుగా ఏమీ పిల్లలుగా ఆ పొలంలో చాలా సామర్థ్యం అందరూ ఉండొచ్చు, నిత్య జీవాలనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఆధారపడతాయి అంటే కేవలం విశ్వాసం మీద మాత్రమే ఆధారపడతాయి. కాబట్టి విశ్వాసం ఎలా వస్తుంది? అప్పుడు చేసుకుంటుందా? విశ్వాసం ఎలా వస్తుందండి? విశ్వాసం ఒక మానవ జీవితంలో ఎలా వస్తుంది? అప్పుడు చేసుకుంటారా? వడ్డీ చేసుకుంటారా? లేదా పొద్దు చేసుకుంటారా?